ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగులు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని వాలంటీర్లు గాలి కుదిలేశారు. ఈ వాలంటీర్లు కూడా మేము తిరిగి విధుల్లో చేర్చుకుంటామని చెప్పి కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, అప్పుడున్నటువంటి ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ కూడా ప్రతి ఒక్క సభలో బల్ల గుద్ది చెప్పారు, మేము వస్తే నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం ఇస్తామని చెప్పి. ఈరోజు అనేక కంపెనీలు వస్తున్నాయి, అనేక కంపెనీలు తెస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం, కానీ ఎక్కడ ఊగదంపుడు ఉపన్యాసాలు తప్ప ఎక్కడ కూడా నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా వచ్చే పాపాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలేదు. ఈరోజు వాలంటీర్లు గాలి కుదిలేశారు. అదే ఉద్యోగాల పరిస్థితి, ఉద్యోగాలు రోడ్లు ఎక్కితే మా మీద అక్రమంగా కేసులు పెడతారు. అదే ఇంటి చుట్టూ ప్రారీకు పెట్టి పోలీసులు కూడా ముట్టడించిన పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక దుర్మార్గ పాలన. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాకముందు సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాలు రోజుకి 2 కోట్లు వేసుకున్నా కూడా దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు ఈ దేశవ్యాప్తంగా రావాలా. నరేంద్ర మోడీ ఇవ్వాలా, అదే చంద్రబాబు నాయుడు ఇవ్వాలా. చంద్రబాబు నాయుడుకి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ కొడుక్కి ఉద్యోగం వచ్చింది, వాళ్ళ భార్యలకి, ఇప్పుడు వాళ్ళ మర్దాలు అందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. పవన్ కళ్యాణ్కి ఉద్యోగం వచ్చింది, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళ అన్నకి ఉద్యోగాలు వస్తాయి. కానీ మాకెక్కడ ఉద్యోగాలు రాలేదు. బాబు వస్తే భవిష్యత్ గ్యారెంటీ అన్నారు. ఇక్కడ భవిష్యత్తు ఎవరికి మాకు గ్యారెంటీ లేదు. రాజకీయ నాయకులకి, ప్రభుత్వాలకి, ప్రత్యర్థి పార్టీలకి, వాళ్ళకి, వాళ్ళ కమిషన్లకి, వాళ్ళ రాజకీయ నాయకులకి భవిష్యత్తు ఉంది. కానీ ఎక్కడ కూడా విద్యార్థులు కానీ, యువకులు కానీ ఎక్కడ కూడా మంచి పాపన ఈ కూటమి ప్రభుత్వం పోవట్లేదు. ఎక్కడైనా కానీ ప్రభుత్వం చిక్కు తెచ్చుకొని దున్నపోతు మీద వాన పడిన చందంగా దున్నపోతులు ఎట్టయితే ఉన్నాయో ఈరోజు రాష్ట్రం అగమ్య గోచరంగా ఉంది. ప్రతి ఒక్కరు ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, ఆర్టీసీ, విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరు రోడ్డును పడుతున్నారు. ఈరోజు విద్యార్థులు, యువకుల ఆకేదం గమనించి ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్నాడు ఉద్యోగాలు ఇవ్వాలని, మీరు వస్తే ఈరోజు జనంలో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు అధికారంలోకి వచ్చింది, మీకు ఇంతవరకు జన్మలే రాలేదా?